ఒక మహిళ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి దేవుడి పూజ కోసం ప్రసాదం వండుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఒక ముసలాయన వచ్చి తలుపు తట్టి ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం పెట్టమ్మా అని అడుగుతాడు. కానీ ఆమె పూజ అంతా ముగిసాకే పెడతాను, అంతవరకు ఆగలేకపోతే వెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా చెప్తుంది. ఆమె తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది లాక్ అయి ఉంటుంది. తిరిగి లోపలికి వెళ్లి పూజలో మునిగిపోతుంది. కిటికీలోంచి చూస్తే ఆ ముసలాయన వెళ్ళడం లేదు. సరే కదా, అక్కడ ఉన్న పెద్ద ఆవరణంతా శుభ్రం చేస్తూ కూర్చుంటాడు. అది చూసి ఆమె బయటికి వచ్చి, అదంతా నువ్వు క్లీన్ చేయలేవు, కానీ ఇక్కడ నీకోసం రొట్టె ఉంది, తిను అని ఇస్తుంది. ఆయన దాన్ని తీసుకొని అక్కడ కూర్చొని తింటాడు. ఆమె లోపలికి వెళ్లి పూజ ముగించి దేవుడికి నైవేద్యం పెట్టి బయటికి వచ్చేసరికి ఆ ముసలాయన మొత్తం స్థలాన్ని శుభ్రం చేసి కూర్చొని ఉంటాడు. ఆమెను చూడగానే ఆయన ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసి ఆమెకు చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పటిదాకా మొండికేసిన ఇంటి తలుపు ఇప్పుడు ఆమె మనసు తెరుచుకున్నట్లుగానే సులభంగా తెరుచుకుంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి దేవుడి కోసం చేసిన ప్రసాదాన్నంతా ఆ ముసలాయనకు ఇస్తుంది. పేదవారి ఆకలి తీర్చడమే అసలైన దైవ సేవ అని, అలా చేసినప్పుడు మనలో కూడా దైవత్వం కనిపిస్తుందని ఆమె గ్రహిస్తుంది.